వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూరా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ప్రతి వారం లాగే ఈ వారం ఏ సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? అద్భుతమైన కేసులు ఉన్నాయి. ప్రజలకు మనం చెప్పినప్పటి నుంచి లైవ్ ప్రోగ్రామ్స్ చూసినాక మంచి చైతన్యం వస్తుంది. అవును, గతంలో ఈ లైవ్ ప్రోగ్రామ్స్ లేనప్పుడు 35 సంవత్సరాల నుంచి ఎంతో మందికి పెద్ద పెద్ద క్రానిక్ డిసీజ్ క్యూర్ చేసిన, కానీ ప్రజలకు చూపించే అవకాశం లేకుండే. బిఫోర్ అండ్ ఆఫ్టర్ సక్సెస్ అయిన వాళ్ళు ప్రజలు చెప్పే విషయాలు ఎట్లా తెలుస్తాయి? తగ్గించింది నాకు, తగ్గించుకున్నందుకు పేషెంట్కే తెలుస్తుండే. అట్లా ఈ హోమియోపతికి ప్రజలకు రాకుండా ఇప్పుడు మనము ప్రత్యక్షంగా ప్రజలు ఏం ప్రాబ్లం ఉండే, ఎట్లా తగ్గింది అనేది, బయట ఎంత నష్టపోయినాక హోమియోపతిలో తగ్గుతుంది అనేది తెలుసుకొని ప్రజల్లో మంచి అన్ని జిల్లాల లోపల కూడా మంచి చైతన్యం వచ్చింది. ఏపీ అండ్ తెలంగాణ జిల్లాల ప్రజలందరి లోపల కూడా హోమియోపతి ప్రజల్లో చైతన్యం రావాలి. హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్, క్వాలిటీ మందు ఉంటేనే పనిచేస్తుంది అనేది ఈ ప్రజల్లో ఇది వస్తే ఎక్కడైనా తగ్గకున్న వాళ్ళు డాక్టర్ని మార్చుకొని మళ్ళీ సక్సెస్ చేసుకుంటారు అనేది ఆలోచనతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇట్లా చెప్పేటోళ్ళు లేక హోమియోపతి వైద్య విధానం మీద తప్పుడు ప్రచారాలు వచ్చినాయి, తప్పుడు సంకేతాలు పోయినాయి ప్రజలకు. హోమియోపతి గొలిల తీపి గులికలు, దీని పడనోళ్ళు కూడా తప్పుడు ప్రచారం చేసారు. తీపి గులికల మందు పవర్ ఉంటుంది, అందులో ఎట్లా మైక్రో లెవెల్ ఉంటుంది, శక్తి రూపంలో ఉంటుంది. ఉదాహరణకు వంట చేసేటప్పుడు మనము లేడీస్ ఒక సుక్క ఉప్పు కారం ఉందా అని చెప్పి చూసుకుంటారు, ఇట్లా నోటి చేతుల మీద వేసుకొని. అది ఎంతసేపటి చెప్తుంది బ్రెయిన్? వెంటనే ఆర్డర్ ఇస్తుందా? ఇంకో టైం తీసుకుంటుందా? విత్-ఇన్ సెకండ్స్లో వస్తుంది కదా. ఉప్పు కారం మంచిగా ఉంది అంటాం. అంటే నాలుకకు బ్రెయిన్కు ఇమ్మీడియట్ కనెక్షన్ ఉంది, అఫరెంట్ అండ్ డిఫరెంట్ సెకండ్స్లల్లా. అందుకోసమే హనుమాన్ గారు హోమియోపతి మందులు నాలుక ద్వారా ప్రయోగం కనిపెట్టిండు. ఇతర వైద్యంలో ఎట్లున్నాయి? ట్యాబ్లెట్స్ మింగితే స్టమక్లో కరిగి, కడుపులో కరిగి, అది బ్లడ్లో కలిసి మొత్తం బాడీ అంతా పాకుతుంది మందులు. మరి బాడీ అంతా పోయే అవసరం లేదు మందు. అది రక్తంలో ఉండవలసింది ఏంది? ప్యూరిఫై ఆక్సిజన్ అండ్ న్యూట్రిషనే ఉండాలి రక్తంలో. అలాంటిది కెమికల్ కలవడం వల్ల మనకు ఇతర ఆర్గాన్స్ కూడా దెబ్బతింటాయి ఆ మందులు ఓవర్ డోసులు మింగడం వల్ల. ఇది కరెక్ట్ పద్ధతి కాదని 250 ఏళ్ళ కిందనే ఆయన కళ్ళు తెరుచుకున్నాడు, ఈ వైద్య విధానం కనిపెట్టిండు. ఇందులో మందు ఓవర్ డోస్ ఉండదు, సింగిల్ డోస్. నాలుక మీద వేస్తే నాలుకకు కొన్ని లక్షల నరాలు, టేస్ట్ బడ్స్ సప్లై ఉన్నది, ఇక్కడ బ్రెయిన్కు సంబంధం ఉంది. నాలుక మీద పడంగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది మన మందు, హోమియోపతి మందు. బ్రెయిన్ నుంచి అది వైటల్ ఫోర్స్కి వెళ్ళిపోతుంది. కథం బాడీలో మంచి చైతన్యం. కరెక్ట్ మందు పడితే 24 అవర్స్లో నీ వ్యాధి యొక్క తీవ్రతలో మార్పులు కనిపిస్తాయని చెప్తున్నా. అది నేను చెప్పుడు కాకుండా ప్రజలు కూడా చెప్తున్నారు, వినండి. ఈరోజు కూడా చాలామంది కాలు చేతులు పడిపోయి రక్తం బ్లడ్లో, మన బ్రెయిన్లో రక్తం క్లాట్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్లడ్ క్లాట్ అయ్యి ఎంతోమంది యువకులు కూడా చిన్న ఏజ్ వాళ్ళకు కూడా యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ అయిపోయి కుటుంబంలో వాళ్ళు సంపాదన లేకుండా బాధలు పడుకుంటా ఉన్న ఆస్తులు ప్రాపర్టీలు అమ్మి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి లక్షల రూపాయలు ఖర్చు అయినాక ప్రజలకు తెలుస్తలేదు, నిజమైన వైద్యం దొరుకుతలేదు వాళ్ళకు. ఇప్పుడు మనము ప్రజలకు ఈ యొక్క సక్సెస్ఫుల్ కేసులు సాక్ష్యాధారాలు చూపించినాక ప్రజల్లో 2 రాష్ట్రాల లోపల కూడా చైతన్యం వచ్చింది. ఈరోజు కూడా పెరాలసిస్ కేసులు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేయి లేవలేని ఏళ్ళ సంవత్సరాల నుంచి బెడ్ రీడ్ అయిపోయి లేవలేని మనుషులు మందులు వాడినాక ఓన్లీ ఇంటి నుంచి వీడియో కాల్ చేస్తే, వీడియో కాల్లో చూసి మందులు పంపిస్తే అక్కడ బెడ్ మీద ఉన్న మనిషి లేచి నడుస్తుందంటే అర్థం చేసుకోండి హోమియోపతి పవర్ ఏందనేది. ఇప్పుడు ఒక పేషెంట్, ఇప్పుడు ఫస్ట్ పేషెంట్ చూడండి, వీడియో కాల్లో నేను మాట్లాడితే వీడియో కాల్ ద్వారా వీడియో తీసుకున్నా, అక్కడ ఏం జరిగిందనేది ఆమె చెప్తున్నది. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కావాలంటే
కరెక్ట్ డాక్టర్ ఉండాలి. ఏంటంటే ఆడ వాడి ఎక్కడో గుడ్డిగా వాడి తక్కువ కాకపోతే హోమియోపతిని బదనాం చేయకూడదు, హోమియోపతి వాడినాం తక్కువ కావాలి అంటారు. నా దగ్గరికి వస్తారు కొంతమంది, నేను 3 ఏళ్ళు వాడినా 4 ఏళ్ళు వాడినా ఆడ అక్కడ వాడితే అక్కడ కరెక్ట్ డాక్టర్ లేకపోతే కరెక్ట్ మందు లేకపోతే తగ్గకపోతే హోమియోపతిని బదనామీ చేయడం ఎందుకు? హోమియోపతి తప్పు కాదు, సిస్టమ్ తప్పు కాదు. సిస్టంలో పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. దాని కరెక్ట్ డాక్టరు కరెక్టు మీ వ్యాధి లక్షణాలకు సూట్ అయిన మందు పడ్డప్పుడే అది కరెక్ట్గా పనిచేస్తుంది. సెల్ ఫోన్కు 10 డిజిట్స్ కరెక్ట్ కొడితేనే కాల్ పోతుంది. రాంగ్ డైల్ చేస్తే కాల్ పోతుందా? అదేవిధంగా హోమియోపతిలో కూడా డ్రగ్ మ్యాచ్ అయితేనే మందు పనిచేస్తుంది అనేది ప్రజల్లో ఈ చైతన్యం రావాలి. ఎక్కడ ఏమైనా తగ్గకపోతే డాక్టర్ మార్చుకొని మంచి డాక్టర్ దగ్గరికి పోవాలి. కానీ అందులోనే మునిగి 3 ఏళ్ళు వాడినాం 4 ఏళ్ళు వాడినాం వ్యాధి తగ్గలేదు, హోమియోపతి అంతా తీపి గులికలే అని తప్పుడు ప్రచారం చేయకుండ్రి. మీరు ఏం డిప్రెషన్ కాకండి. హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా తగ్గుతుందని సూచిస్తున్నాం. హ్యానిమన్ గారు మరి అలోపతి వైద్యుడై ఉండి, అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతి కనిపెట్టిందంటే ఆయన మరి మామూలు మనిషి కాదు కదా. అన్నీ తెలిసిన వాడే, మానవ శరీర ధర్మశాస్త్రాన్ని అంతా చదివిన వాడే కనిపెట్టిండు, ఎవరు అనామకుడు కనిపెట్టలే. కాబట్టి అందులో లేని సత్తా ఇంట్లో ఉన్నదనేది మనం ఆయన సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తున్నాం, రిజల్ట్ చూపిస్తున్నాం. ఈరోజు కూడా సక్సెస్ కేసులు అన్నీ కూడా ఒకదాని ఇంకొకటి వరుసగా చూడండి, మీరే అర్థం చేసుకోండి. మన బంధువులకు ఎక్కడైనా ఫ్రెండ్స్కు ఎవరికైనా సమస్యలు ఉంటే ఈ యొక్క వీడియోలు కానీ షేర్ చేసి ప్రజలకు అందరం మనమే ప్రచారం చేసుకుంటే ప్రజలను మనం బాగుపరిచినట్టు అవుతుంది. ప్రజల్లో చాలా నష్టపోతున్నారు అనేది ప్రతి ఒక్కరి లోపల రావాలి. వైద్యం పట్ల ఇలాంటి ప్రజా చైతన్యం తీసుకురావడమే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ముఖ్య లక్ష్యం. చూడండి ఈరోజు కేసులు. ఏం పేరు? ఐలమ్మ. ఎడున్నావు ఇప్పుడు? అమ్మోళ్ళ ఇంటికి ఉన్నావు. ఇప్పుడు నువ్వు నీకు ఏం బాధ ఉందని చెప్పినావు, వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నాకు యాక్సిడెంట్ అయింది సార్, యాక్సిడెంట్ అయింది, నడవస్తలేదు అని పేపర్ చూపించిన సార్. అవును, పేపర్ చూపించినావు, చూసినా, మందులు ఇచ్చినా. ఇప్పుడు ఎన్ని రోజులే మందులు వాడుకొని? అది 28 తారీఖు వచ్చిన సార్. 15 రోజులలో ఇప్పుడు నీకు ఏమేమి నయమైందో చెప్పు. నాకు కాళ్ళు లేచి నడుస్తున్నావు సార్. నేను లేపుతారు వాళ్ళు లేపుతూ నడుస్తున్నా, కూర్చుంటున్నా. అదే 15 రోజుల్లోనే లేచి నిలబెడితే నిలబడుతున్నావు, నడుస్తున్నావు. మళ్ళీ ఇంకా 6 నెలలు వాడితే నువ్వు రన్నింగ్ చేస్తావు. ఇక నా ఇటు గురికొస్తావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్. మంటలు నరాల బలహీనత నీకు వస్తుంది. మంటలు కూడా పోయేటట్టు ఇంకా మందులు ఉన్నాయి కదా. ఇంకా 15 రోజుల మందులు వాడి ఇంకా 15 రోజుల మందులు ఉన్నాయి. ఇంకా అవి అయిపోయే వరకలా ఇంకా మంచిగా అవుతుంది. అవన్నీ మంటలు నడక నియంత్రణ నువ్వు లేచి నడిచేటట్టు చేసాక అప్పుడు రా నా దగ్గరికి. అప్పటిదాకా నీకు వీడియో కాల్లో చూసి మందు పంపిస్తా. మళ్ళీ అదే చెప్తున్నాం, పోతాయి తిమ్మిళ్ళు అన్నీ పోయేదాకానే వాడుకో మందులు. ఓకే. ఏం పేరు? కిష్టయ్య. ఏ ఊరి మీద ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఆరమైసమ్మ. ఏం బాధ ఉన్నది నీకు? దేనికోసం వచ్చిన మందులకు? ఏం ప్రాబ్లం నీది? పెరాలసిస్ ఉన్నది నీకు, కాల్జే పడిపోయిందంటే కదా. కాల్జే పడిపోతే ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెలలో ఏమేమి తక్కువ ఉన్నది? చేతి మంచిగా అయింది, కాల్జే గుంజుడు తక్కువైంది. ఓకే. ఈ 1 నెలలో ఇంత మంచిగా అయినా 6 నెలల్లో లేచి ఉరికొస్తావు ఇక నా దగ్గరికి. ఇట్లనే వాడుకో, గ్యాప్ ఇవ్వకుండా. ఓకే. ఏం పేరమ్మా? షేక్ రౌఫ్. రౌఫ్ ఏం ప్రాబ్లం ఉండేది? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినావు. क्या तकलीफ था? कैसे लिया है?
इसलिए आए कि उनको ज़रा दिमाग में थोड़ा खून जमा हो गया था, बात साफ नहीं आ रही थी, वो प्रॉब्लम से यहाँ బ్రెయిన్ స్కీమా హెమటోమా हाँ బ్రెయిన్ లో చిన్న బ్లడ్ క్లాట్ ఉన్నది దానివల్ల మాట పోయింది माटा हाँ बात गई उनकी, बात नहीं आए बात साफ नहीं अब आई। एक महीने डॉक्टर लोग बाहर क्या बोले मतलब इनको ऐसा टैबलेटन चल रहे थे उनके, हाँ टैबलेटन चल रहे थे। अब वो अपने पास दवा करने के बाद आज थोड़ा किनीन आ गई, एक ही महीने भी नहीं हुआ 20 दिन हुआ 20 डेज में ఎన్ని రోజుల్లో వచ్చింది మాట 20 డేస్ మాటలు వస్తున్నాయి हाँ, అప్పుడు మాట రాలే जब नहीं आ रही थी మళ్ళా హోమియోపతి మరి ఎంత ఫాస్ట్ గా పని बहुत చేస్తున్నది बहुत अच्छे डॉक्टर साहब ఇప్పుడు हैं। ఏ తక్లీఫ్ కు నీ బాధకు బ్రెయిన్ ఓపెన్ చేస్తారు ఆపరేషన్ అన్నారు కదా हाँ, అన్నారా ऑपरेशन बोले नहीं, ऑपरेशन ऑपरेशन बोले ऑपरेशन करते ये पूरा निकाल के हाँ अब दवा से ही ठीक हो गया हाँ, दवा से ठीक हो गया, बात साफ आ रही। 10 लाख ఏం పేరు కే ఇక్బాల్ బాషా, ఇక్బాల్ బాషా ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్ అనంతపురం నుంచి సార్. అనంతపూర్కి వెళ్ళి వచ్చినావు ఏం ప్రాబ్లంతో వచ్చినావు సార్ కిడ్నీ స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి వచ్చినావు వచ్చినాను సార్. ఏమన్నారు బయట డాక్టర్లు బయట డాక్టర్లు టాబ్లెట్స్ వారిచ్చారు కానీ రాలేదు సార్. రాలేదు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినాక ఎన్ని రోజులు అయ్యి వాడుకొని మీ మందులో 1 మంత్ తాగడానికి లేదు, అప్పుడే 2 స్టోన్స్ పడినాయి సార్. 1 మంత్లోనే పడిపోయినాయి 1 మంత్లోనే పడిపోయినాయి వెరీ గుడ్ కొంతమందికి అది ఉండే స్థలం బట్టి తొందరగా వస్తాయి వస్తాయి సార్. కొంతమందికి కొద్దిగా లాంగ్ టైం 6 months 1 year పడుతుంది నీకు లక్కీగా ఏంటంటే ఒకటే నెల లోపల ఎన్ని రోజులకు పడ్డది సార్ ఒక 10 days వాడినా లేదు పడిపోయినాయి సార్. పడిపోయింది కదా అది మా కరెక్ట్ మందు హోమియోపతిలో మ్యాచ్ అయితే అది రూట్లో కరెక్ట్ యూరేటర్లో ఉంటే బ్లాడర్లో ఉంటే తొందరగా వచ్చేస్తుంది కొద్దిగా లోపల ఎక్కువ ఇరుక్కులో ఉన్నప్పుడు కొంచెం టైం పడుతుంది ఎప్పుడు స్టోన్స్ ఉన్నప్పుడు ఏమేమి బాధ ఉండే చాలా పెయిన్ ఉండేది సార్. బ్యాక్ సైడ్ నడుము నొప్పి బాగుండే నడుము నొప్పి, కిడ్నీ సైడ్, లెఫ్ట్ సైడ్ అంతా చాలా నొప్పిగా ఉంది సార్. మీ మందులు వాడినాక అంత తగ్గిపోయింది ఎన్ని రోజులకు తగ్గింది సార్. 4 days 5 days కి తగ్గింది 4 days తగ్గింది స్టోన్ 10 రోజులకు 10 పడ్డది రోజులు పడిపోయింది గుడ్ మంచి గుడ్ రిజల్ట్ సార్. ఇంకొక 6 నెలలు వాడేసి మళ్ళీ రాకుండా చేస్తా సరే సార్. ఓకే నువ్వు కూడా చెప్పాలి ఏం పేరు నరసింహారెడ్డి సార్. నరసింహారెడ్డి ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్ మామనాడు జిల్లా సార్. మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి వచ్చినావు ఏం బాధతో వచ్చినావు కిడ్నీ స్టోన్స్ ఉంది సార్. కిడ్నీ స్టోన్స్ ఉంటే బయట డాక్టర్లు ఏమన్నారు అది ఆపరేషన్ చేయాలి అది అని చెప్పింది సార్. దాని యొక్క లక్షణాలు ఏమున్నాయి నీకు అప్పుడు స్టోన్ ఉన్నప్పుడు మూత్రంలో మంట, కడుపులో నొప్పి, ఎన్నుపూస నొప్పి, పుస్తకం నొప్పి అందాక వస్తుండే చాలా సార్ నొప్పి వెనక నుంచి అందాక వస్తుండే చాలా వీటి వరకు ముందర అది ముఖ్యమైన లక్షణం అది వచ్చి మనసులో టెన్షన్ వీపులో ఎన్నుపూసకు నొప్పి పుట్టి బొడ్డు కాడికి వస్తే అది కిడ్నీ నొప్పి స్టోన్ నొప్పి విపరీతమైన నొప్పి వస్తుండే. మీ మందులు వాడినాక తొందర ఒక 1 monthనే పడిపోయినాయా గుడ్ కింద పడిపోగా చూసినావా మరి హోమియోపతి మందులు చిన్న గోళీలు తీపి గుళికలు మెల్లగా పనిచేస్తాయి అంటారు నువ్వేమంటావు సార్ స్లోగా తొందరనే పని చేస్తున్నాయి మంచిగానే. మరి ఎట్లాంటి ప్లేస్లో మంచిగా తక్కువ అవుతుంది మంచిగా మంచి డాక్టర్ ఉండాలి క్వాలిటీ మందులు ఉండాలి కరెక్ట్ మందు ఉండాలి మంచిగానే అవుతుంది సార్. అట్లానండి నువ్వు చెప్పు అమ్మా ఏమైతే నరసింహారెడ్డి మీ భర్తనా అప్పుడు ఎట్లా బాధపడ్డాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చెప్పు ఇప్పుడు బాగున్నాడు. అప్పుడు నొప్పి వస్తే చాలా బాధపడుతుండే, మాకు చెప్పకుంటుండే, అంటేనా చెప్పకుండా ఆయన లోపల ఆయన్నే బాధపడుతుండే. చూసినావు అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ మందులు వాడినప్పటి నుంచి రాయి పడ్డా, కిడ్నీ నొప్పి చాలా డేంజర్ అమ్మా. ఇప్పుడు ఏం లేదు, మంచిగానే ఉన్నాడు మందులు వాడిన. గుడ్ ప్రజలకు తెలవాలి నీ లెక్క బాధితులకు ఆపరేషన్లో పోకుండా హోమియోపతిలో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆపరేషన్ లేకుండా తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ. పేరు నా పేరు సంతోష్ కుమార్. సంతోష్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? జడ్చర్ల నుంచి, మహబూబ్నగర్ డిస్టిక్, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినట్టు ఇంతకుముందు? రెక్టమ్ క్యాన్సర్ ఉండే, మోషన్ హార్డ్ అవ్వడం వల్ల, అది ఎక్కువగా రెగ్యులర్గా ఎక్కువ సార్లు రావడం వల్ల, మోషన్ తిన్న వెంటనే రావడం వల్ల అలా ఉండే. రెక్టమ్ క్యాన్సర్ అని చెప్పిర్రా డాక్టర్లు? ఏ డాక్టర్ ఎవరు డయాగ్నోస్ చేసిర్రు? ఇంతకుముందు రెండవ సౌమ్య హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ వాళ్ళు టెస్ట్ చేసారు, అక్కడ టెస్ట్ చేసి రెక్టమ్ క్యాన్సర్ అని చెప్పారు. మరి ఏం చేస్తామన్నారు? అక్కడ సర్జరీ అయినుండే, తర్వాత అయినా మళ్ళీ ఇక్కడ వచ్చినాక నేను సర్జరీ అయిపోయినాక ఇక్కడ వచ్చాను. నేను సర్జరీ అయ్యి క్యాన్సర్ తీసేసారు, అయినా పూర్తిగా సమస్య పోలేదు. ఏమేమి బాధలు ఉన్నాయి దాంతో? మోషన్ తిన్న వెంటనే ఎక్కువ సార్లు మోషన్ పోవడం. ఎన్నిసార్లు పోతావు? అంటే రోజులో ఒక 6-7 సార్లు పోతుంటే తినంగానే పోవాల్సి వస్తుండే. తిన్నాకనే పోవాల్సి వస్తుంది.
ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి నెలలు అవుతుంది? ఒక 1 month అవుతుంది. 1 month ఇప్పుడు ఎట్లుంది? ఏం తక్కువ? అసలు డైలీ 1 time మోషన్. one time. అదే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆరోగ్యం అలాగే నార్మల్గా ఉంది. అసలు దానికి సమస్య అలాగే ఏం లేదన్నట్టు. వెరీ గుడ్. ఇప్పుడు తిన్న వెంటనే అనే ప్రాబ్లం లేదు. ఇంతకుముందుకు తింటే ఎప్పుడు అది అవుతుందేమో అనే భయం ఉంటుండే. ఇప్పుడు నాకు ఏం తిన్నా అది ఏదో మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు ఒక 1 time లాగానే ఉందండి. గుడ్. అది హీలింగ్ అవుతుంది. వాళ్ళు క్యాన్సర్కు రెక్టంలో క్యాన్సర్ ఉండే ట్యూమర్ తీసేసినా నీ సమస్య పూర్తిగా క్యూర్ కాలేదు. అది అట్లాగే ఉండే, దాని యొక్క లక్షణాలు అట్లాగే ఉన్నాయి. హోమియోపతిలో అది శాశ్వత రిమూవ్ చేస్తుంది. కాబట్టి హోమియోపతి శాశ్వత పరిష్కారం అంటే ఇది దాని రూట్ కాజ్ మీద పనిచేస్తుంది మందు. ఓకేనా? ఇక పోయిందనుకొని ఇప్పుడే ఆపక మందులు. అదే సార్, ఇది పెద్ద కేసు. ఒక నేను చెప్పేదాకా 6 నెలలు కానీ 1 year కానీ ఇదే పొజిషన్లో ఉండాలి. మళ్ళీ రోజు ఒకేసారి మోషన్ రావాలి. అట్లనే రాకుండా అప్పుడు నేను ఫైనల్ ఇస్తాను. నిఖిల్ నా పేరు. నీ పేరు నిఖిల్. ఎవరికి ప్రాబ్లము? మా నాన్నమ్మ ప్రాబ్లం ఉండే, బ్రెయిన్ వల్ల నడవలేకపోయింది. నాన్నమ్మకు ప్రాబ్లం. ఏం బాధ ఉండే? ఏం చెప్పారు బయట డాక్టర్లు? నడవదని చెప్పారు. ఇప్పుడు నడుస్తుంది, పర్లేదు, కానీ ఇంకా ఇంకొంచెం బెటర్గా అవుతుంది. ఇప్పుడు మంచిగా అవుతుంది. ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ లోపల పొరలల్లో ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఎన్సెఫలైటిస్ అనే రోగం వల్ల ఎన్నిసార్లు వస్తుండే ఫిట్స్ అప్పుడప్పుడు వచ్చింది సార్, కానీ ఇప్పుడు ఇది వాడినప్పటి నుంచి మళ్ళీ ఫిట్స్ ఏం రాలేదు సార్. ఇది హోమియోపతి వాడినప్పటి నుంచి ఫిట్స్ బంద్ అయిపోయింది. గుడ్. అది మంచి నడుస్తున్నది. యూరిన్ ప్రాబ్లం ఎట్లుండే? యూరిన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. ఇంకా అంటే అప్పుడు ఉండే, ఇప్పుడు కొంచెం ఉంది, కానీ ఇంకా కంటిన్యూ అవుతుంది. యూరిన్ బ్యాడ్ స్మెల్ అంటివి కదా? బ్యాడ్ స్మెల్ అది ఇప్పుడు ఏం లేదు సార్. బ్యాడ్ స్మెల్ తగ్గింది. బాగా దగ్గర రాకుండా కౌసు వాసన వస్తుంది. ఇంతకు స్మెల్ బాగా వస్తుంది సార్, ఇప్పుడు లేదు అసలు. అవి చెప్పాలి, ఇంప్రూవ్మెంట్ చెప్పాలి నాన్న. ఏమేమి తక్కువ ఉన్నాయో అవి చెప్పినా కొద్దీ మాకు నెక్స్ట్ మందు ఏమి ఇయ్యాలో తెలుస్తుంది. నువ్వు తక్కువ ఉన్నది నీ మనసులో పెట్టుకుంటే నాకెట్టే తెలుస్తుంది? మళ్ళీ నేను మందు మార్చేసిన అనుకో రాంగ్ రూట్ వెళ్ళిపోతాం. కాబట్టి డెవలప్మెంట్ కరెక్ట్ చెప్తే హోమియోపతి డాక్టర్కు మందు నీ వస్తుంది. ఓకే? ఏం పేరు? కృష్ణారెడ్డి గారు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, చెర్లపల్లి. ఏం బాధతో వచ్చినట్టు ఇంతకుముందు? గొంతు క్యాన్సర్. అప్పుడు నీకు మాటలు రాలే? ఫస్ట్ వచ్చినప్పుడు మాటలు వచ్చినాయా? గట్టిగా చెప్పు. ఇప్పుడు మాట ఇది వస్తుంది మంచిగా. ఏం తిన్నావు కదా? అన్నం తిన్నావా? ఓకే. బయట డాక్టర్లు ఏమన్నారు? క్యాన్సర్ ఉందంటే ఆపరేషన్ చేస్తామన్నారు. మరి ఇప్పుడు హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా తగ్గుతుందా? అమ్మ చెప్పు, ఎట్లుంది కృష్ణారెడ్డికి? అప్పటికి ఇప్పటికి మొదటి వచ్చినప్పటికి ఇప్పుడు ఎన్ని నెలలు ఇటుకు వచ్చి? 7 నెలలు అవుతుంది. ఇది 8వ విజిట్. 7 నెలల్లో మంచిగా అనిపించిందా లేదా ఆయనకు? ఇంకా కొంచెం మాట రావాలి. అయ్యే వచ్చేది చెప్పదు, ఇంకా కొంచెం వచ్చేటట్టు చేస్తా. వచ్చింది చెప్పు, సాటిస్ఫై కావు. ఎవరు నువ్వే కాదు, ప్రతి లేడీస్ అంతే. డెవలప్మెంట్ చెప్పారు, ఇంకున్నదే అని చెప్తారు. అది వచ్చేటట్టు చేస్తా, మళ్ళీ గట్టిగా మాట్లాడి తినేటట్టు చేస్తా. ఓకేనా? మంచిగా తిన్నది జారుతుంది కదరా. ఏం పేరు? భాస్కర్. పేషెంట్ పేరు భాస్కర్ రాజు. భాస్కర్ రాజు. మీ డాడీయా? మా డాడీ. మీ తండ్రి భాస్కర్ రాజు. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? మోతీనగర్ ఈఎస్ఐ దగ్గర. ఈఎస్ఐ మోతీనగర్కి వచ్చారు. ఏం బాధ ఉంది ఆయనకు? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయింది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఎవరు చెప్పారు? ఎవరు డయాగ్నోజ్ చేసారు? అంటే హాస్పిటల్. ఏ హాస్పిటల్? కేర్ హాస్పిటల్లో చేసిర్రు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. దానివల్ల ఏమేమి లక్షణాలు ఉన్నాయి? దానివల్ల ఏంటంటే ఫుడ్ తీసుకోలేకపోతున్నారు. తింటే వామిటింగ్ అవుతుంది. తింటే వామిటింగ్ సెన్సేషన్. ఒక 22 months లో అరౌండ్ 10 to 12 kgs వెయిట్ లాస్ అయింది. చాలా వీక్ అయిపోయారు. తినకపోయే వరకు వెయిట్ లాస్ అయిపోయింది. ఇంకా బాగా వీక్ అయిపోయి ఆయన పనులు ఆయన చేసుకోవడం కూడా తగ్గిపోయింది. ఇంకో ఓన్లీ ఇంట్లోనే ఆయనకు లక్షణాలు ఏమున్నాయి? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు ఫుడ్ తీసుకోలేకపోవటం, ప్లస్ బాడీ వీక్ అయిపోవటం, వెయిట్ లాస్ ఈ మేజర్గా. ఓకే. ఆయన తిననియదు అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. బయట డాక్టర్లు ఏమన్నా డయాగ్నోజ్ చేసినాక? డయాగ్నోజ్ చేసి అడ్వాన్స్ లెవెల్లో ఉందన్నారు. అడ్వాన్స్ మా 4వ స్టేజ్, అంటే 3rd to 4th స్టేజ్ ఓకే అన్నారు. సో దీనికి ట్రీట్మెంట్ కూడా కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మీరు ఆలోచించుకుని ట్రీట్మెంట్ చేయండి అని చెప్పారు.
కీమోథెరపీ అవి చేస్తామన్నారు, కానీ ఎవరు కూడా అంత ఫోర్స్ చేయలేదు. ఏజ్ ఉన్నది కీమోథెరపీ చేసినా డేంజర్ అని చెప్పి చేయలేదు అని చెప్పారు. అలాంటి వాళ్ళకు హోమియోపతిలో ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడే ఎన్ని రోజులు అవుతుంది? ఇది 9th డే, 9th డే థర్డ్ వచ్చాము. థర్డ్ మళ్ళీ ఇవాళ వచ్చాము. స్టేబుల్గానే ఉంది. పెయిన్ అయితే తిన్నప్పుడు కానీ మంచినీళ్ళు తాగటానికి కూడా పెయిన్ వస్తుంది అని చెప్పారు. అది 70% పెయిన్ లేదని చెప్పారు. పెయిన్ తగ్గింది. అదే మనకు కావాల్సింది అదే కదా, పెయిన్ రాకుండా తినేటట్టు అవ్వడమే చేయడమే మన పని. అందులో అయితే స్టేబుల్గా ఇంప్రూవ్ అయింది. గుడ్. తర్వాత ఏంటంటే పొట్ట ఇది ఒక టైంలో బాగా హార్డ్ అయిపోయింది అన్నారు. ఇప్పుడు చాలా లూజ్గా, అంటే స్మూత్ ఈజీగా ఉంది. గుడ్, మంచి అబ్జర్వేషన్ చేసినావు. ఇది ఒకటే అంటే మెయిన్గా పాజిటివ్గా మాకు తెలిసింది. గుడ్. నెక్స్ట్ ఒకటే ఏంటంటే కంతులు, అది సార్ చెప్పిందంటే అది దీనికి అవి పెయి మీద ఉండే అవి లైఫ్ వీటికి సంబంధం లేదు, అది పనిచేస్తుంది. గుడ్ రిజల్ట్ నాయన, అట్లే కంటిన్యూ చేయి. ఏం పేరు? మారయ్య సార్. మారయ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ నల్గొండ, చందూరు సార్. చండూరుకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? క్రియాటిన్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే నీ దగ్గరికి వచ్చినప్పుడు? 8.8 ఉండే సార్. 8.8 ఉండే. 20 రోజులు అవుతుంది. బయట డాక్టర్లు ఏమన్నారు? డయాలసిస్ రెఫర్ చేశారు సార్. డయాలసిస్ కంపల్సరీ అన్నారు. మరి పోకుండా ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. వచ్చినా సార్. ఎట్లా ఎన్ని నెలలు పడుకో? 20 రోజులు అయింది సార్. 20 రోజులు, ఒక్క 1 month మందులే. అంతే సార్. 1 month లో 20 రోజులకు వచ్చేసినావు. అంతే సార్. ఎట్లా ఉంది ఇప్పుడు? 5.8 ఉంది సార్. 5.8. అవును సార్. అంటే 3 తగ్గింది. 3 తగ్గింది సార్. డయాలసిస్ లేకుండానే రిపోర్ట్ చూపి అమ్మా 5.8కి వచ్చింది. గుడ్, వెరీ గుడ్. ఇంకో ఇట్లా కిడ్నీలా రీనల్ ఫెయిల్యూర్ అయితే హోమియోపతిలో తక్కువ అవుతుంది. అంటే ఎట్లా తక్కువ అవుతుంది అని ఇట్లా చెప్పినట్టు విని భయం భక్తితో వాడితే మేము చెప్పిన పచ్చం చేస్తే ఇట్లా తగ్గుతుంది. అది లేకుంటే డయాలసిస్ జీవితాంతం డయాలసిస్ చేసుకుని నరకం అనుభవించాలి. అర్థమైందా? ఓకే, మంచిగా వాడుకో. ఇంకా డాక్టర్ గారు, ఇప్పటివరకు మనం సక్సెస్ కేసెస్ చూసుకున్నాము. అంటే మనం ఎవ్రీ మంత్ మీరు 4 గురువారాలు కూడా ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటారు, మిగతా టైంలో తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంటారు కదా. మరి ఫెస్టివల్స్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి గురువారము న్యూ ఇయర్ వచ్చింది, అంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మీరు ఫెస్టివల్స్ అప్పుడు కూడా విజిట్ చేస్తారు అని. మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డౌట్ ఇప్పుడు వచ్చేది ఫస్ట్ గురువారం వస్తుంది కదా. అవును, న్యూ ఇయర్ ఫస్ట్ రోజే, న్యూ ఇయర్ రోజే గురువారం వస్తుంది. విజయవాడ విజిట్, విజయవాడ చుట్టూ ఉన్న ప్రజలకు, విజయవాడ ప్రజలందరికీ ఫస్ట్ రోజు గురువారం వస్తుంది కాబట్టి విజయవాడ విజిట్ చేస్తున్నా. ఇదే విధంగా ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, ఈ నెల జనవరి 1st వస్తున్నా హోటల్ మనోరమ. రెండవ గురువారం రాజమండ్రిలో అనుపమ రెస్టారెంట్, ఆర్టీసీ కాంప్లెక్స్కు పక్కకు ఉంటుంది, ఆపోజిట్లో ఉంటుంది అనుపమ రెస్టారెంట్. అదేవిధంగా మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, దాన్ని నెల్లూరు మెస్ అంటారు. ఎక్కడ ఉంటుంది? దాబా గార్డెన్, నెల్లూరు మెస్. నాలుగో గురువారం తిరుపతిలో హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది, పెద్ద హోటల్. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా నెల్లూరు, కడప, హిందూపూరు, చిత్తూరు వీళ్ళంతా కూడా రేపు 22వ తారీఖున జనవరి 22 4వ గురువారం అవుతుంది. తిరుపతి ప్రజలంతా ఆ 22వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. మిగతా వాళ్ళు అర్జెంట్ అనుకుంటే హైదరాబాద్కు రావచ్చు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ చుట్టూ తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాదే సెంటర్, చిక్కడపల్లి. ఆ నంబర్ నోట్ చేసుకోండి, అడ్రస్ నోట్ చేసుకోండి, ఫోటో తీసి పెట్టుకోండి. హైదరాబాద్లో చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉంటా, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఒకసారి ఫోన్ చేసుకొని ఈరోజు ఉంటున్న వాళ్ళే తెలుసుకొని రావాలి. ఎందుకంటే ఎప్పటికైనా అత్యవసర పరిస్థితుల్లో పోతే తప్ప రోజు ఉంటా, ఎవరైనా మీటింగ్ ఉంటే పోతా. ఆ దూరంకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నా. డైరెక్ట్ చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119 కాడికి వస్తే సరిపోతుంది. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల లోపల హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ అనేది నిరూపించడానికే మీ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు ప్రజలంతా కూడా చెప్పింది విన్నరు. క్యాన్సర్ అంటేనే భయంకరమైన జబ్బు, దానికి ఇక
ప్రాణం పోతుందని చెప్తారు. ఆ ప్రాణం పోతుందనే భయానికి బంధువులు మన ఇంటి మనిషి పోతాడేమో అనే భయానికి ఇల్లు వాకిలు అమ్మి ప్రాపర్టీస్ అమ్మి లక్షల రూపాయలు హాస్పిటల్లో పెడతారు బతికించుకుందామని. తీరా ఆ ట్రీట్మెంట్కు ఆయన మనిషి పోతున్నాడు, డబ్బు పోతున్నది. నా దగ్గరికి వచ్చి అందరూ ఏడుస్తూ బాధలు పడుతుంటే బాధ అనిపిస్తున్నది. డబ్బు బాయ్ మనిషి బాయ్ ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే మేము మాకు బతికించు సార్ అని చెప్తారు. బయట కార్పొరేట్ హాస్పిటల్ ఏడ బతుకుతాడు? అది హోమియోపతిలో దాని మూలాన్ని దొరకబట్టి ట్రీట్మెంట్ చేస్తే ఎట్లా సక్సెస్ అవుతుందని ప్రజలు చెప్తున్నారు, విన్నారు కదా, వితిన్ షార్ట్ టైంలో. కాబట్టి ప్రజలారా తొందరపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇల్లు గుల్ల చేసుకోకండి. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర శాశ్వత నివారణ ఉంటుంది. దానికి కావాల్సిందంతా ఒకటే, మీ యొక్క వ్యాధి లక్షణాలు కరెక్ట్ చెప్పాలి డాక్టర్ దగ్గర. మా దగ్గరికి వచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు చెప్పకుండా నాకు క్యాన్సర్ మంది, నాకు పెరాలసిస్ మంది అంటే ఇయ్యరాదు. పెరాలసిస్ మీద మందులు ఉన్నాయి, క్యాన్సర్ మీద మందులు ఉన్నాయి. వ్యాధి క్యాన్సర్ ఉన్నప్పుడు ఏమి లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు చెప్తే మీకు కరెక్ట్ మంది వస్తుంది. కాబట్టి ప్రజలారా హోమియోపతి డాక్టర్ దగ్గర మీ మానసిక శారీరక సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అన్నీ కూడా మేము అడిగిన దానికి చెప్పినట్టయితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. ఈ విధంగా ప్రజా చైతన్యం కోసం మీరు అందరూ కూడా తిన్నవాళ్ళు మీ పూర్తికే ఊరుకోకండి. మీరు ఎవరైతే నా దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయినరో వాళ్ళంతా మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయాలి, చెప్పాలి. చెప్తున్నారు చాలామంది, చెప్పడం వల్ల చాలామంది మాకు చెప్తున్నారు, సార్ మా బంధువు చెప్పిండు, మా ఫ్రెండ్ చెప్పిండు, వచ్చినామని చెప్తున్నారు. చాలా సంతోషం, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఈ ఉద్యమం నడిపిస్తూ ప్రజల్లో హోమియోపతిని ప్రతి గ్రామానికి చేరుకునే, ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేద్దాం. డాక్టర్ గారు, హోమియోపతి వైద్యం పట్ల ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.